తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. గతంలో ఆయన త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన సీజేగా ప్రమాణం చేసిన ఏకే సింగ్కు అభినందనలు తెలియజేశారు. కాగా ఇటీవల దేశంలో 5 ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ 5 హైకోర్టులకు కొత్త సీజేలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణతో పాటు త్రిపుర, మద్రాస్, రాజస్థాన్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అవ్వగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, గువాహటి, పాట్నా హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. With the permission of the Honorable the Governor, I read out the notification issued by the Government of India, Ministry of Law and Justice, Department of Justice, Appointments Division, New Delhi, dated 14/7/2025. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Shri Justice Aparesh Kumar Singh, Chief Justice of the Tripura High Court, to be Chief Justice of the Telangana High Court and direct him to assume charge of his office in the Telangana High Court. I, Aparesh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని, సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. గాంధీభవన్లో మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మైనంపల్లి మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అరాచక పాలనపై ఓ బుక్ రాసి గడప గడపకు పంచుతానని తెలిపారు. కేటీఆర్ జైలు ఊసలు లెక్క పెట్టడం ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇంటింటికి ఉద్యోగం, దళిత సీఎం, దళితులకు భూములు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చారని, డబుల్ బెడ్రూమ్ అంటూ కాలయాపన చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించడానికి 9,000 కోట్ల నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గమనించాల మాట్లాడుకుంటా పోతే కేటీఆర్ గురించి చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. ఆయన మాట్లాడాలంటే చెప్పినాక చరిత్ర బుక్ రాస్తున్నా, అతి త్వరలో బుక్ రాస్తున్నా. మళ్ళీ మా క్యాడర్ భయపడిస్తున్నాయేమరా భయ్? మా ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. రెడ్ బుక్ ఏం బిక్తవరాను? మొత్తం ఐపీఎస్ఓలను ఆగం పట్టించారు మీరే, ఐఏఎస్ఓలను ఆగం పట్టించారు మీరే. ఈ మొత్తం నాశనం, సిస్టమ్ ను నాశనం చేసిన ఘనత మీకే దక్కింది. ఏం రాస్తారు రెడ్ బుక్? ఏం చేస్తావు నువ్వు? అంటే నువ్వు మేమేం చేతగానలం అనుకుంటున్నావురా? నేను ఆయన పార్టీ వదిలిపెట్టినప్పుడు మీ దుకాన్ బంద్ చేయాలా? 5 సంవత్సరాలు 10-100 సార్లు జైలుకు పోవడానికి రెడీ, బయట రావడానికి రెడీ. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రభుత్వం వస్తుందని. ఆ వెంకటేశ్వరుడు కనకరించి ఇలా 100% వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బ్రహ్మాండమైన టీం ఉంది, అంత ఎడ్యుకేటెడ్. మీ దగ్గర ఎట్లుంటారా భయ్ పరిస్థితి? ఘోరంగా ఉండే. అరే టీఆర్ఎస్కి ఇట్లుంటుందా, క్యాబినెట్ ఇట్లుంటుందా అని. ఇలా బ్రహ్మాండం, అందరు ఎడ్యుకేటెడ్, అందరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీ దాంట్లో ఎవరు ఉంటారా? ఇవన్నీ కూడా ఆలోచించాలా. ఎక్కువ మాట్లాడకరా కేటీఆర్. నీ బట్టలు ఇప్తా నేను డెఫినెట్ గా, మీ బావగాని బట్టలు ఇప్తా. నీ బావమరుదులు ఏం చేసినా, ఎంతమందిని పైసలు ఇచ్చి ఏం చేసినా కూడా మాకు సొంత క్యాడర్ ఉంది, మాకు సొంత సత్తా ఉంది. ఇంటోడే. ఎందుకు చెప్తున్నా అంటే మీ మీటింగ్లు మాక్సిమం ఫెయిల్ అయితే అంటే మీరు పైసలు ఇచ్చేస్తారు. పైసలు ఇచ్చిన వాళ్ళు ఏంది, నాకు ఎప్పుడు 5 అవుతుంది మీటింగ్ అయిపోతుంది పైసలు ఇస్తామని బండ్లనే కూర్చుంటారు. మాకు కాదు, మాకు సొంత క్యాడర్ ఉంది. మాకు పక్కా పటిష్టమైన క్యాడర్ ఈ కాంగ్రెస్ పార్టీకి
బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. మేము దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం, అన్నిటికీ తయారుంటాం. మా క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ కు హరీష్ రావుకు మళ్లీ హెచ్చరిస్తున్నా, మా తెరువొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రికి ఇదే విధంగా నువ్వు కొనసాగితే మాత్రం నీ ఇద్దరి ఇళ్ల మీద దాడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హైదరాబాద్లో రౌడీజానికి అడ్డు అదుపు లేదనడానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. మరో నయీం మాదిరిగా మైనంపల్లి హనుమంతరావు వ్యవహరిస్తూ ప్రజలను బీఆర్ఎస్ కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తుంటే పోలీసులు తోలుబొమ్మల్లా చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది ప్రజాపాలన అనాలా లేక రౌడీ పాలన అనాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. మైనంపల్లిలో ఏమైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం, కానీ మళ్లీ ఇవాళ గాంధీ భవన్లో మాట్లాడుతూ కేటీఆర్ బీఆర్ఎస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. మైనంపల్లి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధిలో పోలీసులు భాగస్వాములు, కానీ ఇవాళ పోలీసులు చేతగానితనం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నారు. నయీం అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిలా మరో నయీం లెక్క ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ దూషణకు పాల్పడుతూ బెదిరిస్తూ అదిరిస్తూ రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ దాష్టికానికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలుబొమ్మల లెక్క, తాబేదారుల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, కార్పొరేటర్లపైన, నాయకులపైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాపాలన అంటారా, రౌడీ పాలన అంటారా? దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా, ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అని అంటారు. ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని, వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మేము కలుస్తుంటే కనీసం మానవత్వంతో మంచితనంతో ఏమైనా మార్పు వస్తుందేమో అనుకుంటే ఆ పెద్ద మనిషిలో మార్పు రాలేదు. ఇవాళ గాంధీ భవన్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాద్ లో, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్, అభివృద్ధిలో భాగస్వాములు, పెట్టుబడులు రావడానికి పోలీసులు భాగస్వాములు అని చెప్పని బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడం కోసం పోలీసులు కష్టపడేటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూస్తే ఇవాళ పోలీసుల యొక్క చేతగానితనం వల్ల, ప్రేక్షక పాత్ర వల్ల ఇవాళ రౌడీజం పెరిగిపోయి బ్రాండ్ హైదరాబాద్. బషీర్బాగ్లోని నిజాం కళాశాల రహదారిపై నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. నిజాం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. హాస్టల్ ఫీజు కట్టించుకున్న కళాశాల ప్రిన్సిపల్ గత 20 రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ను తెరిపించాలని, అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. చదువు కోసం వచ్చిన కళాశాలలకు హాస్టల్స్ మూసివేస్తే ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కాలేజీలు ఓపెన్ చేసి అసమాన ప్రిన్సిపల్ పాలనల వల్ల హాస్టల్స్ డీడీలు, మెస్సులు, ఫీజులు కట్టించుకుంటు కానీ నేడు హాస్టల్ ఓపెన్ చేయడం వల్ల మేము విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నాం. దాదాపు నిజాం కాలేజ్ లో విద్యార్థులు వచ్చేది హాస్టల్స్ ఉండబట్టి ఆ హాస్టల్ ని ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిజాం కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు ఓపెన్ చేయకపోతే అది ఎవరిది అసమర్థన పాలన అంటున్నాం. మేము ప్రశ్నించేది ఒకటి, మా కాడ నుంచి ఫీజులు కట్టించుకున్నప్పుడు మా హక్కు అయిన మా హాస్టల్ మాకు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా నేడు మీరు
ఈ రోజు తెరుస్తాం. దాదాపు 20 రోజుల నుంచి డేట్లు పొడిగింపుపోతుంటే కరెక్ట్ సర్కులర్ కూడా ఓపెన్ ఇంతవరకు విద్యార్థులకు అందించింది లేదు. నేడు చూసుకున్నట్టయితే ప్రిన్సిపాల్ దాదాపు ఆయన ఏసీలలో కూర్చుండు, మేము విద్యార్థులను రోడ్లెక్కి ఎండల్లో దాదాపు మండు టెండర్లో కూర్చున్నాం. మా ప్రాబ్లంలు తీర్చేటోళ్ళు లేరు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరు దాదాపు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. సార్ గారు మా హాస్టల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 5th అన్నారు ఒక మాట, 5th పోయి అడిగితే 11th అన్నారు, 11th పోయి అడిగితే 14th అన్నారు, 14th నుంచి 15th అన్నారు, 15th నుంచి 16th అన్నారు. కానీ ఎలాంటి ఫీజులు అంటే తగ్గమన్నారు. మేము లాస్ట్ ఇయర్ మా అడ్మిషన్ ఫీజు 9,200 మాత్రమే, ఈ ఇయర్ 9,800 చేసింది. అయ్యా మీ దండం పెడతా, మా దగ్గర పైసలు లేవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటే లేదు మీరు పక్కా కట్టాల్సిందే, మళ్ళీ ఏదైతే ఓవర్ డ్యూలు ఉన్నాయో దాంట్లో కూడా కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తా, లేకపోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పిండు. తద్వారా మేము ఈ రోజు రోడ్ ఎక్కడానికి జరిగింది. మరి ఇంకొకటి చూసుకుంటే ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్తారు క్యాబిన్ లా, మళ్ళీ వైస్ ప్రిన్సిపల్ ఒక మాట చెప్తారు, ఇద్దరు ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు. ఎవరి మాట మీద వాళ్ళకి నమ్మకం లేదు. అట్లయితే మా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఏ సార్ ఎప్పుడో మాట చెప్పిండు, ఏమన్నాడు, నిన్న ఫోన్ చేసి అడిగితే ఏమంటాడు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం నీటి దోపిడీపై విద్యార్థులకు అవగాహన చేపట్టారు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తుంగబాల్. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి లాలాగూడ పిఎస్కు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్పీ నాయకులు కరపత్రాలు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్పీ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. పత్రాలను పంపిణీ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. ఓటుకు నోటు అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 1 సంవత్సరంన్నర కాలం పాటు తెలంగాణ రాష్ట్రం ఎంత వెనక్కిపోయిందో తెలిసిన పరిస్థితి. కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఒక ద్రోహి చేతిలో పెట్టాం. తెలంగాణ ద్రోహి చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ద్రోహి వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వెనుకబాటు గురవుతుంది. దాంట్లో భాగంగా పోలవరం నుండి 200 టీఎంసీలను తీసుకుపోయి బనకచెర్ల ప్రాజెక్టును కట్టాలని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని ఒక పావులాగా వాడుకుంటూ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ వాదాన్ని కూడా తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయాలి, తెలంగాణలో మళ్ళీ వెనుకబాటు గురి కావాలి అనే ఉద్దేశంతో ఈ రేవంత్ రెడ్డితోని ఆటాడించుకుంటూ బనకచెర్ల ప్రాజెక్టును తీసుకొస్తుండు. ఇప్పుడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా ఈ గోదావరి నది మీద బనకచెర్ల ప్రాజెక్టుకు అక్రమంగా తీసుకోబోతుంటే కూడా ఏమాత్రం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడుకు అడుగులు మడులెత్తుకుంటా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఈ తెలంగాణ యొక్క హక్కులను, తెలంగాణ గోదావరి యొక్క నీటిలోని హక్కులను కాపాడే విధంగా చర్య తీసుకోవాలి. లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణలో రైతులు కానీ ప్రజలు కానీ తిరగనివ్వరు. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఎడారి ప్రాంతంగా మార్చిండు కాబట్టి మరి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదం నుంచే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవింపజేసి పార్టీని పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లిన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు యొక్క తొత్తు లెక్క తయారై బనకచెర్ల ప్రాజెక్టును, పోలవరం లింక్ బనకచెర్ల ప్రాజెక్టును మరి అక్కడ కొత్తగా కట్టి రాయలసీమలో ఆ గోదావరికి సంబంధించినటువంటి 200 టీఎంసీ నీళ్లను మరొకసారి దోపిడీ చేయడానికి మరి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం. రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ను అరెస్ట్ చేయొద్దు అంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో జూబ్లీహిల్స్ పిఎస్కు న్యాయవాదితో వచ్చారు గౌతమ్ ప్రసాద్. దీంతో గౌతమ్ ప్రసాద్ పోలీసుల ముందు హాజరయ్యారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నందుకే తమలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు మార్చుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప ప్రశ్నించిన వారిపై కేసులు ఏమిటని నిలదీశారు. గౌతమ్ ప్రసాద్పై పెట్టిన కేసు పూర్తిగా అసంబద్ధమైనదని న్యాయవాది తెలిపారు. న్యాయస్థానానికి ఇదే విషయాన్ని విన్నవించగా అరెస్ట్ చేయొద్దు అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది.
దానికి సంబంధించిన నోటీస్ తీసుకున్నాము. దానికి సంబంధించిన రిప్లై కూడా మేము మండే ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంది, అడుగులు వేస్తూ ఉంది, వాళ్ళ పట్ల దారుణంగా ప్రవర్తిస్తూ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా చెప్తా ఉంది. ఈ విషయాల్ని మనం మాట్లాడితే కేసులు పెట్టడము, అరెస్ట్ చేయటము, అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది ఈ రాష్ట్రంలో పరిపాటి అయిపోయింది, సర్వసాధారణమైంది. ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడల్లా వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజాక్షేత్రంలో మేము ముందుంటామని చెప్పేసి, ప్రజాక్షేత్రంలో మేము ప్రజా సమస్యల్ని మాట్లాడడంలో ఎప్పుడు వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గౌతమ్ ప్రసాద్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు. ఈ ఎఫ్ఐఆర్ని ఛాలెంజ్ చేస్తూ మేము హైకోర్టులో సిఆర్ఎల్పి మూవ్ చేయడం జరిగింది, క్వాష్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ మధ్యన మనం చూసాము యోయో టీవీ డిబేట్కి సంబంధించిన ఇష్యూలో గౌతమ్ ప్రసాద్ గారికి సంబంధించిన ఇష్యూలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే అంటే ఎక్కడ కూడా గౌతమ్ ప్రసాద్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు తప్ప కావాలని ఎక్కడ ఇంటెన్షనల్ ఎక్కడ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పిన సెక్షన్స్ అంటే రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ కానీ, వాలంటరీ కాజింగ్ హార్ట్ కానీ, ఇంటెన్షనల్లీ విల్ ఇంటెంట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ ఫీజ్ కానీ ఎక్కడ కూడా యాజ్ పర్ ద పోలీసు వాళ్ళు నమోదు చేసిన సెక్షన్స్కి అట్రాక్ట్ కావాలని మేము హైకోర్టులో వాదించడం జరిగింది. హైకోర్టు మా వాదనలు విన్న తర్వాత, బీఆర్ఎస్ లీగల్ టీం వాదనలు విన్న తర్వాత గౌతమ్ ప్రసాద్ గారిని అరెస్టు చేయొద్దని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు జూబ్లీహిల్స్ ఇన్వెస్టిగేషన్ అధికారి దగ్గరికి రావడం జరిగింది. రాష్ట్రంలో 2,50,000 మంది కల్లుగీత కార్మికులు సభ్యత్వం పొందారని, కానీ ఇప్పటి వరకు 20,000 మందికే సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ తెలిపారు. 2 లక్షల మందికి పంపిణీ చేయడానికి 10 ఏళ్ల కాలం పడుతుందా అని ఆయన ప్రశ్నించారు. రక్షించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు, భక్షించే దాంట్లో ఉన్న తప్ప మరొకటి కాదు. ఇవాళ సేఫ్టీ కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి చేసే వాళ్ళని రక్షించాలంటే సేఫ్టీ కిట్ ఇవ్వాలి. ఇవాళ వృత్తి చేసుకుంటూ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో బోనకల్లు ప్రాంతంలో రావినూతల గ్రామంలో బంధం చినగోయిందని చెప్పి సేఫ్టీ కిట్ ట్రైనింగ్ లో కిట్ పంపిణీ చేస్తే కిట్తోని ఆయన వృత్తి చేస్తా ఉన్నాడు. ప్రమాదం జరిగితే ఇవాళ అంగవైకల్యం చెందకుండా, మరణించకుండా మళ్ళీ వృత్తి కొనసాగించే పద్ధతి ఉన్నది. ఇవాళ తక్షణమే అందరు గీత కార్మికులను రక్షించాలా, వాళ్ళ కుటుంబ జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి చేసే వాళ్ళందరికీ సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న శీతల పానీయాలు మొత్తం కూడా రద్దు చేయాలి. బెల్ట్ షాపులు లిక్కర్ డ్రై డేగా ప్రకటించి ఇవాళ మొత్తం కూడా ఇది చేయాలి. అదేవిధంగా గీత కార్మికులు వయసు 50 సంవత్సరాలు వచ్చి వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇంతవరకు అది తుంగలో దొక్కింది, ఇంతవరకు అమలు జరపట్లేదు. అదేవిధంగా ఎక్స్గ్రేషియో తాడి చెట్టు మించి పడి అంగవైకల్యం చెందిన ఎక్స్గ్రేషియోకు సంబంధించి తాడి చెట్టు మించి పడి వికలాంగులైనటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియో ఇవ్వట్లేదు. రాష్ట్రంలో చూస్తే 710 మంది చెట్టు మీ నుంచి పడ్డారు. దీంట్లో 130 మంది చనిపోయారు, 120 మంది శాశ్వత వికలాంగులైన. అంటే మంచంలో నుంచి లేవలేనటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు ఇరిగి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ఎక్స్గ్రేషియో ఇవ్వాలి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు, వీళ్ళకి ఎక్స్గ్రేషియో ఇవ్వడం లేదు. కానీ వీళ్ళు చెట్టు మించి పడ్డటువంటి వాళ్ళని కనీసం పరామర్శ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. జూపల్లి కృష్ణారావు గారు మాకు మంత్రి, ఎక్సైజ్ మినిస్టర్, మొన్న హైదరాబాదులో కల్తీ కళ్ళు జరిగితే ఒక చనిపోయిందంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. పరామర్శించాల్సింది ఒక మంత్రిగా, ఎవరు బాధితులున్నా వాళ్ళని పరామర్శించాల్సింది. కానీ 250 మంది చెట్టు మించి పడి వికలాంగులై చనిపోతే ఒక్కరిని కూడా ఎందుకు పరామర్శించట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం స్టార్ కిడ్స్ ప్రీ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిష్టగా బోనాల వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ఈ సంప్రదాయ పండుగను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పోతురాజుల వేషధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. బోనాల పల్లకి, పాటలు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు,
తల్లిదండ్రులు పిల్లలతో సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.